కరీంనగర్ జిల్లా నవాపేట మండల కేంద్రంలోని పాత గ్రామ పంచాయతీ హాల్లో నవాపేట పోలీసుల ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ వి నరేందర్ ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో పాటు ఆన్లైన్ మోసాలు, ఫేక్ మెసేజ్లు, లోన్ యాప్స్, ఉద్యోగ మోసాలు తదితర సైబర్ నేరాల నుంచి ఎలా అప్రమత్తంగా ఎలా ఉండాలో వివరించారు. నవాపేట మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నవాపేట పోలీసుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు నవాపేట సర్పంచ్ గీతా సుధాకర్, మార్కెట్ చైర్మన్ హరలింగం, కొండాపూర్ ఉప సర్పంచ్ బాలరాజ్, కొండాపూర్ శాంతయ్య, కొండాపూర్ శేఖర్, హెడ్ కానిస్టేబుల్ సురేష్ బాబు, కానిస్టేబుల్, అన్ని పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి కాల్ చేయండి అని పేర్కొన్నారు. మన బ్యాంక్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అన్ని వాటికి వెళ్ళిపోయి మన అకౌంట్లో మన క్రెడిట్ చేసుకుని మన అకౌంట్లో డబ్బులు పోయినట్టు మనకు మెసేజ్ వస్తుంది. అదేవిధంగా ఇంకోటి ప్రకటనలో మోసం. ప్రకటనలో మోసం అంటే ఏంటి దీంట్లో సపోజ్ నీకు రామని ఎక్కువ నా నవపేట నవపేటలో ల్యాండ్ ఉంది కదా, మీ ల్యాండ్లో ఎయిర్టెల్ టవర్ లేకపోతే జియో టవర్ మీ ల్యాండ్లో ఫిట్ చేసుకున్నాను. దానికి సంబంధించి మీకు స్టార్టింగ్ మీకు ఇంత కట్టాల్సి ఉంటుంది. మీకు ఒకసారి కట్టిన తర్వాత మీ ప్లేస్లో టవర్ పెట్టిన తర్వాత మీరు ఎలా ₹1,00,000 అట్లా మీకు కిరాయి చేస్తామని చెప్తారు. అలాంటి వాటిని నాకు వారు చెప్పిన అమౌంట్ పే చేసిందంటే అది కూడా మోసపోయే అవకాశం. తర్వాత లోన్ యాప్స్ అని ఈ మధ్యన మీరు పేపర్లో చూసినారు. చాలామంది ఈ లోన్ యాప్స్ కొన్ని నకిలీ యాప్స్ చైనాకి సంబంధించి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం చైనా నుంచి వస్తుంది కదా మొత్తం యాప్. ఆ చైనా యాప్ నమ్మి వేక్ యాప్ అని ఒకటి ఉంటుంది. ನೀವು ఆత్మకూరులో ఉన్నప్పుడు చూసాం. ఈ వనపర్తి జిల్లాలో హైయెస్ట్ వేక్ అనే ఒక యాప్ ద్వారా డబ్బులు లోన్ తీసుకున్న తర్వాత ఏమైందంటే వాళ్ళు అధిక వడ్డీ రేట్లు 10% 20% రేట్లు వసూలు చేసి ఆ డబ్బులు కట్టలేక చాలా మంది వాళ్ళ తర్వాత మన ఫోన్ అప్పటికి కూడా అన్ని ఎంతకైనా లాగేసి ఉంటుంది. తీసుకొని ఏం చేస్తారు, తర్వాత మనం బెదిరిస్తాం. నీ డబ్బులు కడతావా లేకపోతే నీ ఫోన్ నీకు విషయాలని నీకు సేవ్ చేయాలి. అది చాలా మంది భయపడుకొని లక్షలు డబ్బు. తర్వాత పెట్టుబడుల మోసం. ఇంతకుముందు చెప్పాను నేను స్టాక్ మార్కెట్లో లాభాలు బాగా వస్తాయని చెప్పేసి మనం యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా మనము రకరకాల వస్తాయి. ఏంటి స్టాక్ మార్కెట్లో ఇండియన్ యాప్ అని, హోల్సేల్ యాప్ అని రకరకాల యాప్లను చెప్తారు. దీంట్లో పెట్టుబడులు పెట్టుకుంటే భారీ లాభాలు వస్తాయి. అలాంటి కొన్ని అధికారిక వెబ్సైట్ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకంగా కానీ నకిలీ వెబ్సైట్ డబ్బులు పెట్టారంటే వాడు నకిలీ యాప్ మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో మనం పెట్టే డబ్బులు కూడా భారీగా లాభాలు వస్తున్నాయి చూపిస్తారు. మీరు మనం కాల్ చేసుకుంటే ఆ మొత్తం 1930 1930 ఆ నెంబర్ ఇక్కడ ఉంది చూడండి, 1930. అది ఇక్కడ మీ ఫోన్ బ్యాలెన్స్ లేకుండా దాన్ని కాల్ చేయొచ్చు. దాన్ని కాల్ చేసినట్లయితే ఇమీడియట్గా 1 అవర్ లోపల కానీ మీరు కాల్ చేసినట్లయితే పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. రీసెంట్గా నేను ఒకటి చూసిన, మన నవపేట మండలంలోనే 2 కాల్స్ వెళ్ళి నేను నవపేట ఎస్ఐ అని చెప్పేసి నాకు అర్జెంట్ డబ్బులు అవసరం ఉన్నాయి, ఒక 25,000 పంపంటే మీరు నవపేట పబ్లిక్ ఎంత మంచి ఉండే కానీ ఎస్ఐ పేరు చెప్పి డబ్బులు అంటే డబ్బులు వేసి అరే సారే ఫోన్ చేసిండు, ఎస్ఐ సార్ ఫోన్ చేసిందని చెప్పేసి 25,000 కొట్టిండు ఒక ఆయన. ఏది చెప్పండి ఇమీడియట్గా కొట్టేసిన. అంటే ఆయన నాకు చాలా పరిచయం లేదు, కొత్త వచ్చిన నాకు పరిచయం లేదు. ఆయన ముందు డబ్బులు కొట్టిన తర్వాత వాళ్ళకి నాకు ఫోన్ చేసినారు. సార్ ఇది మీరు అడిగినందుకు రికార్డింగ్ నాకు పంపించింది. సార్ ఇది మీ నెంబర్ కాదు సార్ అంటే మీకు మా నెంబర్ నుంచి ఫోన్ చేయండి అని చెప్పి ఆయన 25,000 వేసి పోకపోయింది. కానీ ఆయన ఎప్పుడే నాకు ఫోన్ చేసింది. ఆయన చేసిన మంచి పని ఏంటంటే ఇమీడియట్గా నా గవర్నమెంట్ నెంబర్ ఫోన్ చేసింది. సార్ ఇట్లా ఇంతకుముందు డబ్బులు వేసినాయి కదా సార్ మీకంటే నేను చెప్పిన ఎవరు చేసినావు ఎవరు మాట్లాడి నీకు అని చెప్పిన చెప్తారంటే సార్ ఇట్లా ఎవరు రిపేర్ చేసి డబ్బులు తీసుకోవాలి సార్ అంటే ఇమీడియట్గా ఈ 193 కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే ఆయన 25,000 అంతా హోల్డ్ అవుతుంది. అదంతా బ్యాంక్ ప్రాసెస్ అంతా చేసినాము. ఆయన మాకు తిరిగి అమౌంట్ వచ్చేస్తుంది. అంటే 1 అవర్ లోపల నీవు ఖచ్చితంగా నీవు అలర్ట్ అయిపోయి కంప్లైంట్ చేసినావు కాబట్టి ఆ డబ్బులు వచ్చింది. కాబట్టి ఎవరుగా మీ పోలీసు వాళ్ళని కానీ లేకపోతే ఎవరైనా సరే నీ ఫోన్ చేసి సంబంధం లేని ఫోన్ చేసి